హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ షార్ట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. కవి పరిచय మరియు लेखक परिचय గురించి. फर्स्ट, सुमित्रानंद पंत के बारे में आप क्या जानते हैं, अपने शब्दों में लिखिए. या लेख बरसते बादल कविता का कवि శ్రీ సుమిత్రానందన్ పంత్ కే బారే మే లిఖియే. ఈ విధంగా రెండు విధాలుగా మీకు అడగొచ్చు. ఓకే, దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతికే బేజోడ్ కవి అంటే తనకు మించిన కవి అనేవారు లేరు ప్రకృతి గురించి రాయడంలో. సుమితానంద్ పంత్ కా జన్మ తన ఎప్పుడు జన్మించారు? 1900 మే 1900లో. ఎక్కడ? అల్మోడా మే. సాహిత్య లేఖన్ కే లియే సాహిత్య రచన కోసం తనకు సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్ और ज्ञानपीठ पुरस्कार दिया गया. ఇవి తన పురస్కారాలు అన్నట్టు. ఇన్కి ప్రముఖ రచనాయే ముఖ్యమైన రచనలు ఏమున్నాయి? వీణ, గ్రంథి, పల్లవ్, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि. इन्हें चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. इनका निधन सन 1977 में हुआ. ఇవన్నీ తన ముఖ్యమైన రచనలు. కానీ అందులో చిదంబర కావ్యం కోసం తనకు జ్ఞాన్పీఠ్ పురస్కారంతో సన్మానించారు. ఓకే, మీకు మిగతా ఈ లెసన్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి నా ఛానల్ అయిన ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో. 10th క్లాస్ టోటల్ హింदी సబ్జెక్ట్స్ అందులో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఆ ఛానల్ చూడండి. నెక్స్ట్ सेकंड क्वेश्चन, प्रेमचंद के जीवन और साहित्य के बारे में लिखिए. ప్రేమ్చంద్ అంటే సెకండ్ లెసన్ ఈద్గా గురించి అన్నట్టు. తన లేఖక్ ఎవరు? ప్రేమ్చంద్ అన్నట్టు. ఈద్గా पाठ के लेखक कौन है? प्रेमचंद. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ ఎప్పుడు జన్మించారు? గరీబ్ ఘరానే ఒక పేద కుటుంబంలో కాశీలో 31 జూలై 1880లో తను జన్మించారు. ఇంకా అస్లీ నామ్ తన అస్లీ నామ్ అంటే అసలు పేరు ఏంటంటే धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए तनु ट्यूशन చదివిస్తూ మెట్రిక్ అంటే 10th క్లాస్ అన్నట్టు తथा नौकरी करते हुए అంటే జాబ్ చేస్తూ बीए पास किया. జాబ్ చేస్తూ తను बीए पास అయ్యారు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की. తను 1 दर्जन ఒక డజన్ అంటే 12 ఉపన్యాసాలు, దాదాపు 300 కథలు రాశారు. ఎవరు? ప్రేమ్చంద్. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఏమంటారు? తను ఉపన్యాస్ सम्राट भी कहा जाता है. ఒకవేళ మీకు ఉపన్యాస్ सम्राट के बारे में कई परिचय दीजिए అని కూడా రావచ్చు. అప్పుడు ఎవరి గురించి రాయాలి మనం? ప్రేమ్చంద్ గురించి. ఫస్ట్ లో చూడండి, ప్రకృతికే బేజోడ్ కవి కే బారే మే అని ఇచ్చిన మీరు సుమిత్రానంద్ పంత్ కే బారే మే లిఖనా చాహి. ఒకవేళ మీకు ఈ విధంగా అడిగిన మీరు రాయాలి. ప్రకృతి బేజోడ్ కి కవి కే బారే కై పరిచయ దీజిए అంటే సుమిత్రానంద్ పంత్ గురించి రాయాలి. ఉపన్యాస సమ్రాట్ కే బారే మే కై పరిచయ దీజిए అంటే ప్రేమ్చంద్ గురించి రాయాలి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని 4 మార్క్స్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, इनकी कहानियां मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. తను రచించిన కథలు మానసరోవర్ శీర్షక అంటే మానసరోవర్లో 8 అంటే 7 ఖండాలుగా విభజించి ఉన్నాయి. అందులో ఉన్నాయి అన్నట్టు. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళ సూత్ర ఆది ఇంకే ప్రముఖ ఉపన్యాసే ముఖ్యమైన రచనలు ప్రేమ్చంద్ ఇవన్నీ. దీనికి ప్రముఖ కహానియో మే తను రచించిన ముఖ్యమైన కథలలో పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖే. ఇవి చాలా ఫేమస్ అన్నట్టు. ఇంకా నిధన్ సన్ 1936 మే అతను ఎప్పుడు చనిపోయారు? 1936లో. ఎప్పుడు జన్మించారు? 1880లో 31 జూలై. ఇది ప్రేమ్చంద్కి సంబంధించిన పరిచయం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కవయిత్రి మృదుల్ జోషి కే జీవన్ और సాహిత్య के बारे में लिखिए. ఇది కవిత్రి మృదుల్ జోషి. ఇది ఏ లెసన్ నుంచి అంటే మా ముజే ఆనేదే థర్డ్ లెసన్ నుంచి. కవిత్రి ఎవరు? మృదుల్ జోషి. తనకాయ పరిచయం చూద్దాం. कवयित्री मृदुल जोशी का जन्म सन 1960 में उत्तराखंड के घाट गोदा में हुआ. మృదుల్ జోషి ఎక్కడ జన్మించారు? उत्तराखंड के घाट गोदा में. ఎప్పుడు? 1960లో. इनकी प्रमुख रचनाओं का मुख्य विषय नारी चेतना व सम समाज का निर्माण. తన ముఖ్యమైన రచనలు అంటే తన రచనలు ఎక్కువ శాతం ఏముంటాయి? నారీ చేతన మరియు సమ్ సమాజ్ కా నిర్మాణ్.
इनकी चर्चित रचनाएं इक फेमस रचनలు ఏమన్నీ అంటే समकालीन हिंदी काव्य में आम आदमी गुम हो गए अर्थ की तलाश में शब्दों के क्षितिज से इन दिनों आदि ఇవి తన ముఖ్యమైన రచనలు ఎవరి కవిత్రి మృదుల్ జోషివి లెసన్ ఏది మా ముజే ఆనే దే ఓకే कौन सा पाठ है మా ముజే ఆనే దే ఇది సంబంధించిన దానికి కవిపరిచయం అన్నట్టు फोर्थ वन చూడండి कवि श्री रामधारी सिंह दिनकर के बारे में लिखे ఎవరి గురించి కవి రామధారి సింగ్ దినకర్ గురించి ఇదే లెసన్లో ఉంది कनकन का अधिकारी फोर्थ लेसन कनकन का अधिकारी के कवि कौन है रामधारी सिंह दिनकर पहचान चुद्दाम डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है रामधारी सिंह दिनकर हिंदी యొక్క ప్రసిద్ధ కవులలో తను ఒకరు उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ తను ఎక్కడ జన్మించారు 1908 లో బీహార్లోని ముంగేర్లో తను జన్మించారు నిధన్ 1974 అంటే 1974లో తను చనిపోయారు ఎవరు रामधारी सिंह दिनकर इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है क्या कहा जाता है इनके हिंदी का राष्ट्र कवि भी कहा जाता है ఇక్కడ ఒక విషయం హిందీకే రాష్ట్ర కవిగా కైపరిచయ దీజే ఈ విధంగా కూడా మీకు రామ్ధారి సింగ్ గురించి అడుగుతారు డైరెక్ట్ నేమ్ ఇవ్వక ఈ విధంగా కూడా అడుగుతారు రాష్ట్ర కవిగా కైపరిచయ దీజే అంటే అప్పుడు ఎవరి గురించి రాయాలి మనం డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ ओके उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया ఊర్వశి అనే రచన కోసం తనకు జ్ఞానపీఠ పురస్కార్ से సన్మానించారు ఈ విధంగా కూడా అడగొచ్చేవని ఊర్వశి కృతికే కవికే కవి పరిచయ దీజీ అని కూడా రావచ్చు ఊర్వశి కృతి అని పేరు తీసి మీకు వర్డ్ ద్వారా కూడా మీకు కవి పరిచయాన్ని అడగవచ్చు అప్పుడు ఎవరి గురించి రాయాలి మనం డాక్టర్ రామధారి సింగ్ దినకర్ గురించి రాయాలి ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకొని గుర్తుపెట్టుకోండి ఇవి 4 మార్క్స్ క్వశ్చన్ అన్నట్టు చాలా ఈజీగా ఉంటాయి ఓకే कौन-से काव्य कृति के लिए అంటే ఊర్వశి కృతి के लिए इन्हें అంటే రామధారి సింగ్ దినకర్కు జ్ఞానపీఠ పురస్కారంతో సన్మానించారు రేణుక कुरुक्षेत्र रश्मिरथी परशुराम की प्रतीक्षा रसवंती आदि इनकी प्रमुख रचनाएं इवన్నీ తన ముఖ్యమైన రచనలు ఏమున్నాయి రేణుక कुरुक्षेत्र रश्मिरथी परशुराम की प्रतीक्षा रसवंती आदि इनकी प्रमुख रचनाएं ఇక్కడ చూడండి कुरुक्षेत्र మీకు ఒక మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది कनकन का अधिकारी कौन से काव्य से लिया गया है అంటే అప్పుడు ఏం రాయాలి మనం कनकन का अधिकारी పాఠం ఏ కావ్యం తీసుకోబడింది అంటే కురుక్షేత్ర నామక కావ్యసే ఓకే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగులో నా ఛానల్లో ఉంది ఒకసారి మీరు చూడండి అందులో లెసన్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ ఓకే నా ఛానల్లో వెళ్ళి చూడండి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్ లెసన్ ఛానల్ నేమ్ प्रस्तुत कविता इनके प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है प्रस्तुत कविता कौन सी कविता प्रस्तुत कविता అంటే कनकन का अधिकारी అనే కవిత ప్రసిద్ధ రచన ముఖ్యమైన రచన అయిన కురుక్షేత్ర ఇంతకుముందు చెప్పాను కదా కురుక్షేత్ర से ली गई है కురుక్షేత్ర కావ్యం నుండి ఈ ప్రస్తుత కవిత ఇది कनकन का अधिकारी అనేది తీసుకొనబడింది ఓకే ఈ పద్యాలకు సంబంధించిన అన్ని లెసన్స్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి అంటే పద్య భాగం కానీ గద్య భాగం కానీ ఇంకా కవిపరిచయ లేఖక పరిచయం అన్నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్ను చూడండి ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్ ఓకే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మిగతా కవిపరిచయం గురించి మనం తెలుసుకుందాం ఓకే